సభాధ్యక్షులు సోదరుడు నాగరాజు గారికి, మన జాతి నేత మాదిగల ముద్దు బిడ్డ, స్వతంత్రమే రాని భారతదేశంలో స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మన మందకృష్ణ తమ్ముడికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, వాస్తవంగా మిమ్మల్ని అందరినీ చూస్తే ముచ్చటేస్తూ ఉంది. వాస్తవంగా ఏ మాదిగా అంటే ఓన్లీ కృష్ణ మాదిగా అనే పదమే వచ్చింది. మాదిగా అంటే నేనున్నా కృష్ణ మాదిగా అనే పదమే వచ్చింది. నేను మంత్రిగా ఉంటే తమ్ముడు కృష్ణమాదిగా అని ఒక పేపర్ నా దగ్గర పంపిస్తే తబ్బి ఉబ్బిబ్బయ్యా. నేను అసలు ఇంత మంచి మాదిగానే పిలుపుతో వచ్చిన తమ్ముడు ఎవరైనా ఇక్కడ విలువమంటే, ఆ రోజు ఆయన కనబడ్డటువంటి పరిస్థితుల్లో నేను రూమ్లో కూర్చుండబెట్టి మాట్లాడాను. నా మీటింగులన్నీ పక్కన పెట్టి మంత్రిగా ఒకటే చెప్పాను, తమ్ముడు, మాల కులంలో చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది అన్ని రకాలుగా పనిచేసేటువంటి శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు పనిచేసుకోవడంలో తప్పులేదు, కానీ అసలు మన కులంలో పనిచేసే వాళ్ళు లేరు. నేను ఒక మంత్రిగా అయినా, 27 ఏళ్ళకే ఎమ్మెల్యే అయినా, కానీ మన దాంట్లో కొంతమందిని తయారు చేయాలని నేను ఆరాటపడతా ఉన్నా. తమ్ముడు, నువ్వు వచ్చినావు, నీ చిత్తశుద్ధి చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది, తమ్ముని గుర్తుండే ఉండాలి. నేను బైబిల్ ఏమి రోజు చదివేటోని కాదు, కానీ మా మేనత్త చదివి వినిపించేది. కోత విస్తారంగా ఉన్నది, పనివారులు తక్కువగా ఉన్నారనేటువంటి పదము నాకు మనసులో ఉంది. ఈ మాట వారికి చెప్పాను. ఇవాళ ఈ కోత కోయటానికి చాలామంది మన వాళ్ళు కావాలి. వీళ్ళందరినీ తయారు చేయాలంటే నువ్వు ముందుకు నడవాలి. నీ నడకలో నీ కాలుకు ముళ్ళిరిగినా ఈ మోత్కుపల్లి నరసింహుడు నీ ఎంబడుంటాడనే మాట ఆనాడు మొదటి రోజు చెప్పిన మాట. నేనేదో అబద్ధాలు చెప్పడం, తమ్ముడు ఈయనే ఉన్నాడు. మొట్టమొదట నిజాం గ్రౌండ్లో మీటింగు పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు ఏదో సతాయిస్తున్నారని నాకు ఫోన్ చేస్తే నేను రావాల్సిన అవసరం లేదు ఆ మీటింగ్కు. కానీ నేను యాజ్ ఏ మినిస్టర్గా డైరెక్ట్గా వచ్చి నిజాం కాలేజ్ గ్రౌండ్లో డాష్ మీద కూర్చొని మోత్కుపల్లి నరసింహుడు ఇక్కడ అని చెప్పాను. మందకృష్ణ మాదిగా ఒక్కడే లేడు, మోత్కుపల్లి నరసింహుడు గారు ఉన్నారు. ఇవాళ దయచేసి మీరు ఎవరు కూడా మా తమ్మునికి ఇబ్బంది పెట్టద్దు. ఆయన ఎంబడి నేను ఉన్నాను పదాన్ని నేను వాళ్ళ చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాను. నా ఆత్మ, నా మనసు నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా ఉన్నా. సోదరులారా, మాటలు మాట్లాడితే కాదు, మన పనితనంలో కూడా నేను ఉన్నానని నిరూపించుకున్నటువంటి నా తమ్ముడు మందకృష్ణ గారికి నిజంగా తమ్ముడు అని పిలుచుకున్న భాగ్యం నాకే కలిగిందని నా ఉద్దేశం. నాకే కలిగింది. వయసులో 70 ఏళ్ళు ఉన్నా. నేను వచ్చేటప్పుడు అడిగా, కృష్ణ నీ వయసు ఎంత అని. 59 సంవత్సరాలు అని చెప్పాడు. సోదరులారా, ఇవాళ ఒక విషయాన్ని గమనించాలి. చాలామంది చాలా మాట్లాడుతున్నారు. ఒకటి గమనించండి, ప్రతి వాడికి కూడా మనము అనే తప్పకుండా ఆత్మీయత ఉంటుంది. ఈ జగ్జీవన్ రామ్ బొమ్మ ఎవరు పెట్టారు ఇది? ఆనాడు ఒక మాట చెప్తున్నా, నేను కుర్రోని, ఆయన 86లో చనిపోయాడు. నేను కరెంటు మంత్రిగా ఉండి చనిపోయాడంటే కరెంటు ప్రోగ్రామ్స్ అన్నీ మానుకొని వచ్చి ఎన్టీ రామారావు దగ్గర ఏడ్చిన నేను. ఈ దేశంలో మాకు అంబేద్కర్ లేడు, ఇవాళ జగ్జీవన్ రామ్ కూడా లేడు సార్ మాకు అని నేను ఏడిస్తే ఎన్టీ రామారావు ఆశ్చర్యపోయాడు. నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, భారతదేశంలో ఎవరు పెట్టకముందు జగ్జీవన్ రామ్ బొమ్మ ఇక్కడ పెట్టాలని, అక్కడ అంబేద్కర్ ఉంటాడు, ఇక్కడ జగ్జీవన్ రామ్ ఉంటాడు, అక్కడ మన చీఫ్ మినిస్టర్ ఎవరైనా మన సంజీవయ్య గారు ఉంటారు. ఇది ఒక దళితుల పండుగ చేసుకోవడానికి ఇది బాగుంటుందంటే ఈ స్థలం
ఆనాడు పెద్ద మనసుతో ఎన్టీ రామారావు గారు ఇది మనకు అలాట్ చేసి ఆ బొమ్మను పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. సోదరులారా, ఒక విషయాన్ని గమనించాలి. నా తమ్ముడికి ఎక్కడ ముళ్ళు గుట్టినా నేను భయపడినటువంటి మనిషిని నేను. నిన్నగాక మొన్న మరి కేసీఆర్ గవర్నమెంట్లో తమ్ముడు తీసుకుపోయి జైల్లో పెడితే, అరే నా జాతి మొత్తాన్ని మందకృష్ణ మాదిగని కాదు, జాతి మొత్తాన్ని జైల్లో పెట్టినట్లే. కానీ నేను వచ్చి ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర పోరాటం చేసి ధర్నా చేస్తే నన్ను అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఉన్నా నేను ఒక రోజంతా. సోదరుడు కూడా కాదు, కృష్ణ మాదిగ చేసే ప్రతి ప్లాన్కి ఇవాళ నేను అండగా నిలబడి, ముఖ్యంగా ఒక రోజైతే అసెంబ్లీ మీద దాడి జరిగితే నేను లోపల ఉన్నా. అసెంబ్లీ మీద దాడి జరిగింది. దాడి అంటే మా హక్కులు మాకు ఇవ్వండి, మా పోరాటాన్ని మీరు గౌరవించమని ఆనాడు ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ తమ్ముళ్ళంతా అక్క చెల్లెళ్ళంతా పోరాటం చేసి కరపత్రాలు కూడా పంచితే, ఆనాడు ఫస్ట్ రెజల్యూషన్ ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలని, ఏబిసిడి వర్గీకరణ కోసం రెజల్యూషన్ పాస్ చేయించిన వాడు కూడా ఈ మోత్కుపల్లి అని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న కృష్ణమాదిగ ఒక టీవీ ఛానల్లో మా అన్నయ్య ముందున్నాడు, మొదటి నుంచి మాకు అండగా ఉన్నాడు, ఏబిసిడి వర్గీకరణ మా అన్న ఆనాడు పోరాటం విరోచితంగా చేసిండని చెప్పినప్పుడు నిజంగా నేను ఎంతో సంతోషపడ్డా. సోదరులారా, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. ఈ 70 ఏళ్ల కాలంలో 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే ఉన్నా. ఎవడడ్డం వచ్చినా తొక్కి గెలిచిన నేను, ఉత్తరం గెలవలే. ఎవరి దగ్గర లాలుచిపడి గెలవలే నేను. పోరాటం చేసి నీతి నిజాయితీగా బతికి ఇవాళ ఈ కులంలో ఈ కులానికి ఒక పేరు తేవాలనే ఒక అభిప్రాయం కింద రాజకీయాల్లో ఉన్నా నేను. ఏనాడు ఎవరి కింద నేను తలంచిన మనిషిని కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారే ఈ మాదిగ జాతి ఒకటి ఉందని బయటికి తీసుకొచ్చి మాల కులస్తులతో సమానంగా ఎమ్మెల్యేలు ఇచ్చి రాజ్యాధికారం ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారిని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అదొకటే కాదు, ముఖ్యంగా 2000 నుంచి 2004 వరకు మందకృష్ణ చేసేటువంటి పోరాటంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా 2000 నుంచి 2004 వరకు మనకు రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ జరిపితే ఆనాడు చేసిన చట్టమే ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఇవాళ అదే చట్టాన్ని ప్రకటించిందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. మనం చరిత్ర మర్చిపోయే మనుషులం కాదు. మనం ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతగా ఉండేటువంటి జీవితాలు మనవి. ఏది ఏమైనా ఒక విషయాన్ని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నాకు తెలిసి ఎప్పుడు కూడా మనకి ఇంత దెబ్బ తాకలే. రాజకీయాల్లో 80 లక్షల మంది ఉంటే ఒక్క సీట్ రాలే. మేము ధర్నా చేసినాం, మేము 80 లక్షల మంది ఉన్నాం. 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన బ్రహ్మాండమైన పేరుంది. రాష్ట్రం తెలిసిన వ్యక్తిగా నాకు టికెట్ ఇవ్వలే. నాకు ఇవ్వకుండా పర్వాలేదు, నా జాతికి అన్ని ఇవ్వాలి కదా. జాతిలో ఒక్కరికి కూడా 80 లక్షల మంది ఉంటే ఒక్క ఎంపీ సీట్ రాలే. ఎమ్మెల్యే టికెట్లలో కూడా 5-12 సీట్లు వచ్చినాయి, 5 సీట్లే వచ్చినాయి. రాజ్యాధికారం లేకుండా, రాజ్యంలో భాగస్వామ్యం లేకుండా మనం ఏం పైకి రాం. కాబట్టి ఇవాళ దానికోసం కూడా ఒక రోజంతా నేను హంగర్ స్ట్రైక్ చేసిన. ముఖ్యంగా హాస్పిటల్ పాలైన నేను. సోదరులారా, నా బిడ్డలారా, మా అన్నలారా, తమ్ముళ్ళారా, మన కృష్ణ, మన తమ్ముడు, మన అన్న, మన జాతి నేత ఇవాళ నాకు ప్రత్యేకంగా ఎంతో ఆనందంగా ఉంది. అరే నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఏబిసిడి కాకపోయే, ఇక్కడ ఒక సీటు ఎంపీ సీట్ రాకపోయే, నా జాతి మొత్తం నష్టపోతుందని నిర్వీర్యమైపోయే కాలంలో సుప్రీంకోర్టు ఇవాళ జీవి గంజి పోసి బతికించింది. మనల్ని జీవి గంజి పోసి బతికించిందని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం, సోదరుల రాజ్య ఎవరికైనా సిద్ధాంతపరంగా రకరకాల ఆలోచనలు ఉండవచ్చు కాక, కానీ నా తమ్ముడిని కుల మీటింగ్కి వచ్చి ఒక ప్రధానమంత్రి హత్తుకొని కౌగలించుకుంటే జాతి మొత్తాన్ని కౌగలించుకొని వాళ్ళని గౌరవించిన విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. దీనికి అంతటి కూడా మన కిషన్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే ఒప్పించి ఈ మీటింగ్కు కూడా తీసుకురావడానికి కారకుడు కిషన్ రెడ్డి గారు అనేది నాకు ఉన్నటువంటి నమ్మకం. ఏది ఏమైనా ఒక విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎవరు మాకు సాయం చేసినా అందరికీ ధన్యవాదాలు. ఈ తీర్పు వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నిన్న మొన్నటి వరకు నేను రోజు వ్యతిరేకమే మాట్లాడుతున్నా. కానీ ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మాకు కొంత నష్టం జరిగింది. మా జాతికి
ఈ జాతికి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడానికైనా ఆయన ముందుకొచ్చి ఖచ్చితంగా ఏబిసిడి అమలు చేస్తా, భారతదేశంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన మొట్టమొదట ఇంప్లిమెంట్ చేస్తానన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. వారికి ధన్యవాదాలు. చప్పట్లు కొట్టరు, ఏం పర్వాలేదు. నేను మొన్న కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లో చెప్పిన, ఏయ్ మంచి చేస్తే ధన్యవాదాలు, చేయకపోతే పంచాదే వదిలిపెట్టేది లేదు. నువ్వు గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, అదేవిధంగా అన్ని పోస్టుల్లో కూడా ఏబిసిడి అమలు చేస్తానని, అవసరమైతే ఆర్డినెన్స్ చేస్తానని చెప్పినటువంటి ధైర్యశాలి మన రేవంత్ రెడ్డి అని మనం అనుకుందాం. కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీకు కావాల్సిన మొన్న అరే మాదిగలే అనుకో, ముఖ్యంగా 80 లక్షలు ఉన్న మాదిగలు ఓట్లు వేయకపోతే కాంగ్రెస్ పార్టీ వస్తుందా? సపడియారా మేము కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్ అని, మరి మనం అంతా కాంగ్రెస్కే ఓటేస్తే, నేను కూడా కాంగ్రెస్కే ఓటేస్తే. కానీ జరిగింది ఏంది? నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతే రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, నీకెంత అండదండలు కావాలో మేము ఇస్తాం. మా మందకృష్ణ మాదిగ సహకారంతో ఎటువంటి అండదండలైనా మేము ఇస్తాం. కానీ ముఖ్యంగా మీరు అన్న మాట మీద నిలబడాలి. ఇప్పుడు మా ప్రొఫెసర్ కాసిం చెప్పింది కూడా అదే, నేను చెప్తున్నది కూడా అదే. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మేము ఎవరిని ఆశించేటోళ్ళం కాదు. మా షేరు మాకు ఇవ్వాలని అడుగుతున్నాం తప్ప మేము ఎవరిని నోరు కొట్టి తీసుకోవాల్సిన జాతి మనది కాదనేది కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి ఇది విజ్ఞప్తి అనుకో, మరొక రకంగా అనుకో, కానీ ఒక్క మాట ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా జాతి ఏది చెప్తే దాని మీద నిలబడేటువంటి జాతి మాది. మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిపించింది, కేసీఆర్ ఓడిపోయాడు, కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే కారణం మాదిగ ఓట్లని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అందుకని ఇది గమనించాల్సిన అవసరం ఉంది. మీకు కావాలి రాబోయే కాలంలో మీకు పూర్తి సహకారాన్ని అందించడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పూర్తిగా 100% అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీకున్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, సోదరులారా, మాల సోదరులారా, మా అన్నలారా, మా తమ్ముళ్ళారా, అరే 75 ఏళ్ళల్లా 70 ఏళ్ళు మీరే అనుభవించారు. మేమని అన్నామా? ఏమని లేదే. ఆనాడు ఉన్న పరిస్థితిని బట్టి మీరు అనుభవించారు, మేమేం కాదంటలేదు. కానీ ఇప్పటికైనా న్యాయాన్ని ఆలోచించి అందరం కలిసి పోరాటం చేద్దాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించడమే కాదు, మాలలో ముందుకు వచ్చి దీన్ని అమలు చేసేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఇది ఆనాడు గద్దర్ గారు కానీ, సత్యమూర్తి గారు కానీ, జేబీ రాజు గారు కానీ, నాగయ్య గారు కానీ అనేక మంది నాయకులు మాదిగలకు అన్యాయం జరిగిందని గతంలో చెప్పారు. కాబట్టి దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి నా మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరితో కలిసి కూడా నేను చాలాసార్లు పనిచేశాను, అనేక రకాలుగా మీతో నాకు సంబంధాలు ఉన్నాయి. దయచేసి మీరు గమనించండి, దీన్ని ఆహ్వానించండి, ఈ జడ్జిమెంట్ను ఆశీర్వదించమని మాత్రమే ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఏది ఏమైనా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యంగా ఇవాళ మన చీఫ్ మినిస్టర్ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశాడు, ఇప్పుడు ఆయన చట్టమే మళ్ళీ సుప్రీంకోర్టు ప్రకటించింది, వారికి ధన్యవాదాలు. అదే రకంగా రేవంత్ రెడ్డి గారు ముందటికి వచ్చేస్తామంటున్నారు. అరే ఒక్క మాదిగ మంత్రి లేడే మాకు, ఓసారిలో మాదిగ మంత్రి లేడు, ఎంత బాధాకరమో చూడండి. ఇవాళ 80 లక్షల మంది మాదిగలు ఉంటే పోనీ 2 ఉండకూడదా? ఇది ఏ రకంగా న్యాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాకు అన్ని విషయాల్లో కూడా నష్టం జరుగుతూ ఉన్నది. వాస్తవంగా చెప్పాలంటే నష్టాల్లో మనల్ని నెట్టేస్తున్నారు. ఇది న్యాయం కాదని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, తమ్ముడు మందకృష్ణ, నువ్వు చేసిన పోరాటం మామూలు కాదు. ఒక్క తెలంగాణ ఆంధ్రకే కాదయా, భారతదేశానికే ఇవాళ నువ్వు నాయకుడైనవని ఈ సందర్భంగా తెలియజేస్తా. భారతదేశంలో అనగదొక్కబడ్డ జాతులన్నీ కూడా ఇవాళ నేను దేవుని కింద, మహానాయకుడు కింద ఇవాళ గుర్తిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి భారతదేశంలో ఇక్కడ మనం మాదిగలు ఇక్కడ నష్టపోవచ్చు, ఒక దగ్గర మాలలు నష్టపోవచ్చు, ఇంకొక దగ్గర ఇంకో నష్టపోవచ్చు. నష్టపోయిన ప్రతివాడు మందకృష్ణ పేరుని తలుచుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ
ఆయన నాయకత్వాన్ని అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను నాయకుడిని ఆయనకు, ఇవాళ నాకు నాయకుడు మా మందకృష్ణ మాదిగని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉందని నా తమ్ముళ్ళందరూ ఇంత ప్రసంగాలే. అసలు నేను ఒక్కరిని తప్ప ఈ యొక్క రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మాదిగని మాట్లాడినోడే లేడు, నేనే ఒక్కనే. కానీ ఇవాళ ఇంతమందిని తయారు చేసిన ఘనత మా మందకృష్ణ మాదిగ దక్కిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చాలా సంతోషం. మాదిగా 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 అంటే ఇవాళ దత్తరిల్తా ఉన్నది. ఉదయం ఎక్కడి నుంచి, సికింద్రాబాద్ నుంచి ఇక్కడ దాకా నడిచి రావటం అంటే ఎంత ఉత్తేజంగా మీరు ఉన్నారో నేను గమనించగలిగానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. మిగిలిన సంవత్సరాలన్నీ మన కాంగ్రెస్ మీటింగ్లో చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ వల్ల నాకే పదవద్దు, నేను మస్తుగా చేసిన, కానీ నా జాతికి ప్రయోజనాలు మాత్రం మీరు చేయాలనేటువంటి మాట నేను చెప్పాను. పోరాటం చేయడానికి అందరం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మన కాసిం గారు చెప్పారు, పైన ఉన్న నాయకులు చాలామంది ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం ఉందని. నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీ వల్ల కాంగ్రెస్ పార్టీ బతకాలంటే ఏబిసిడి వర్గీకరణ రేవంత్ రెడ్డి గారు చేయాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది అమెరికా నుంచి రాగానే దీన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేయాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నిట్లల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే దిశగా మీ ప్రయాణం ఉండాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా ఒకసారి కూర్చొని కానీ చేతులు లేబట్టి జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. చాలా థ్యాంక్స్. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.